షరతులు లేని పరసంబంధమైన ప్రేమను మనము తప్పక కలిగి ఉండవలెను. ప్రభువైన యేసు, మీరు మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగనే చేయుచున్నారు కదా అని అడిగాను. మత్తయి సువార్త 5:46 గమనించండి. సమాజములలో మనలను ఎంతగానో ప్రేమించి మన సహోదరులను మనము ప్రేమించదము. దానికి ప్రతిగా వారు మనల్ని ప్రేమించెదరు. అయితే 46 ప్రకారము అటువంటి ప్రేమ వలన మనకు ఉపయోగము లేదని యేసు వెల్లడిపరచెను. ఎందుకనగా పన్ను వసూలు చేయువారు ఈ లోకములో ఎన్నిక లేని వారు కూడా ఆ విధముగా చేయుదురు అని యేసు చెప్పాను. కాబట్టి ఎవరైతే మనలను ప్రేమించుచున్నారో వారిని మాత్రమే మనము ప్రేమించినట్లయితే ఎన్నిక లేని వారి కంటే ఎక్కువ ఆధిక్యతను మనము పొందము. ఎన్నిక లేని వారు మాత్రమే కాదు, దేవుని నమ్మని వారు, కమ్యూనిస్టులు, అంతేకాకుండా దేవుడు లేరు అని చెప్పేవారు కూడా వారిని వారు ప్రేమించుకున్న విధముగా ఇతరులను కూడా ప్రేమించెదరు. మనలను ప్రేమించని వారిని మనము ప్రేమించినట్లయితే మనము యేసుక్రీస్తు యొక్క నిజమైన శిష్యులముగా ఉండదము. దీనిని ఆధారము చేసుకొని నీ వ్యక్తిగత జీవితమును పరీక్షించుకొనుటకు ఈ క్రింది ప్రశ్నలను నీకు నీవే ప్రశ్నించుకొనము. మొదటిది, ఎవరైతే నన్ను ద్వేషించుదురో వారిలో ఎంతమందిని నేను ప్రేమించుచున్నాను? రెండవది, ఎవరైతే నన్ను హింసించుదురో వారిలో ఎంతమంది కొరకు నేను ప్రార్థించుచున్నాను? మూడవది, ఎవరైతే నాకు హాని చేసితురో వారిలో ఎంతమందికి నేను మేలు చేయుచున్నాను? ప్రియ స్నేహితులారా, మానవ ప్రేమకు పరసంబంధమైన ప్రేమకు మధ్య ఎన్నో తేడాలను మనము చూడవచ్చు. మానవ ప్రేమ ఎవరైతే మనకు మేలు చేశారో వారిని ఎంతో తేలికగా ప్రేమించగలదు. ఎప్పుడైతే ఎవరో ఒకరు మేలు చేయకపోగా నీవు కలిగిన దానిని, నీ హక్కులను, నీ గౌరవమును దొంగిలిస్తే నీ పరిస్థితి ఏ విధముగా ఉంటుంది? ఇటువంటి పరిస్థితులలో మాత్రమే నీవు పరసంబంధమైన ప్రేమ కలిగి ఉన్నావా లేదా అని పరీక్ష పడతావు. ఇటువంటి ప్రదేశాలలోనే మన నీతి పరిసయ్యుల నీతి కంటే అధికముగా ఉండవలెను. ఆ విధముగా లేకపోతే నీవు గాని నేను గాని పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభము అని ప్రభువైన యేసు ఆయన శిష్యులకు ఎంతో తేటగా తెలియపరచెను. స్నేహితులారా, మార్పు చెందే మానవ ప్రేమతో కాకుండా ఎన్నటికీ మారని పరసంబంధమైన ప్రేమతో అందరినీ ప్రేమించుటకు దేవుని కృపను అనుగ్రహించమని ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.